ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటలవుతోంది. రాముడు ఒక్కడే పొలం నుంచి ఇంటికొచ్చాడు. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఉదయం నుండి దట్టమైన వర్షం కురవటంతో ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్కనే చెరువులో కప్పల కూతలు, కీచుకు పురుగు శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఊరిలో కరెంటు కూడా పోవటంతో చీకటి కమ్మేసింది. రాముడు ఇంటికి రాగానే కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. ఏమండి, పట్టణం నుండి మీ ఫ్రెండ్ బాలు ఫోన్ చేశారు. ఆయన ఈరోజు బయలుదేరి మన ఊరికి వస్తున్నారట. బస్సు సాయంత్రానికల్లా ఊరు చేరుకుంటుంది. రాముడిని బస్టాండ్కి రమ్మని చెప్పు అని ఫోన్ చేశారు. ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూశాను. ఆయన 6 చేరుకుంటానన్నారు. మీరు బస్టాండ్కి వెళ్ళి ఆయన్ని తీసుకురండి. ఆయన పొద్దున్న ఎప్పుడో ఫోన్ చేశారు. ఏంటి సుమతి నువ్వనేది? బాలు మన ఊరికి వస్తున్నాడా? నిజమేనా నువ్వు చెప్పేది? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఊరు వదిలి వెళ్ళినవాడు ఇన్నాళ్లకి మన ఊరికి వస్తున్నాడా? ఏమై ఉంటుందంటావు? ఏమోనండి, ఆయనకి ఇన్నాళ్ల తర్వాత మనల్ని, మన ఊరిని చూడాలనిపించిందేమో. వచ్చేవాడేదో ఉదయాన్నే రావచ్చు కదా. ఇంత అర్ధరాత్రి వేళ బస్టాండ్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త భయంగానే ఉంది. నాకు అదే అనిపిస్తుందండి. అసలే ఊర్లో పరిస్థితులు బాగాలేదు. ఒక పని చెయ్యండి, మీరు తొందరగా బస్టాండ్కి వెళ్ళి ఆయన రాగానే ఆలస్యం చేయకుండా ఇంటికి తీసుకొచ్చేయండి. ఎక్కడ దారిలో కూడా ఆగొద్దు. లైట్ కూడా తీసుకెళ్ళండి. అవసరమైతే కర్ర కూడా సైకిల్కి పెట్టుకోండి అని సుమతి భర్త రాముడికి సలహా ఇస్తుంది. రాముడు సైకిల్ తీసుకుని లైట్ పట్టుకుని గొడుగు కూడా పెట్టుకుని నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ బస్టాండ్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్లేదారంతా చిమ్మ చీకటితో మనుషులు ఎవ్వరూ కనిపించకుండా భయం భయంగా ఉంటుంది. బస్టాండ్ వద్దకు వెళ్లాలంటే పొలిమేర వద్ద ఉన్న శ్మశానాన్ని దాటి వెళ్ళాలి. రాముడికి ఆ శ్మశానం వద్దకు వచ్చేసరికి గుండెల్లో దడ మొదలైంది. దిక్కులు చూడకుండా తిన్నంగా రోడ్డును మాత్రమే చూస్తూ సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. సరిగ్గా శ్మశానం మధ్యలోకి వచ్చేసరికి రాముడి సైకిల్ చైన్ పడిపోయింది. నా టైం బాగోలేదనుకుంటా. సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి సైకిల్ చైన్ పడిపోవాలా అని అనుకుంటూ భయం భయంగా సైకిల్ దిగి లైట్ వేసుకుని దిక్కులు చూడకుండా సైకిల్ చైన్ పెట్టుకున్నాడు. రాముడు సైకిల్ చైన్ పెడుతున్నంతసేపు పక్కనే ఉన్న శ్మశానంలో నుండి నక్కల కూతలు గట్టిగా వినిపించాయి. ఆ పక్కగా కళ్ళు చిన్నగా చేసి చూస్తే పొద్దున్నే శ్మశానంలో అంటించిన శవం పూర్తిగా కాలిపోయి పొగలు వస్తోంది. కంగారుగా సైకిల్ చైన్ పెట్టి పరుగు పరుగున సైకిల్ దొల్లించుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్లిపోయాడు. బస్సు వచ్చే టైం అయింది కదా, ఇంకా బాలుగాడు రాలేదేంటి? ఒకవేళ బస్సు ఎక్కడైనా ఆగిపోయిందంటావా? నిజంగా అదే జరిగితే నేను బస్సు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. ఈ కటిక చీకట్లో శ్మశానానికి దగ్గరగా నేనొక్కడే ఉండటం అంటే నా ప్రాణానికి సంకటంలా మారింది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈలోగా ఆ దారిలో ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు. బాబాయ్, మన ఊరికి ఆఖరి బస్సు వచ్చే టైం అయిపోయింది కదా, ఆ బస్సు ఇంకా రాలేదా? ఆ బస్సు వచ్చి 1/2 గంట అయింది రాము. ఎవరొస్తున్నారేంటి? పట్నం నుండి నా స్నేహితుడు బాలు వస్తున్నాడని కబురు పెట్టాడు బాబాయ్. నేను చూస్తున్నాను ఇక్కడ. బస్సు నుండి ఎవరు దిగలేదురా. అసలు వచ్చాడో లేదో సరిగ్గా కనుక్కో అని ఆ ముసలాయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న రాముకి నిజంగానే అనుమానం వచ్చింది. బాలుగాడు నిజంగానే వచ్చాడంటావా? రాకపోతే వాడు ఫోన్ చేసి మరీ చెప్పాడు కదా. మరి బస్సులో నుండి ఇక్కడ దిగకపోతే ఎటు వెళ్ళినట్టు? ఒకవేళ వాడు దారి మర్చిపోయాడంటావా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? సరే, ఒక పని చేద్దాం. ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని సుమతికి చెప్తా అని ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తీసుకుని తిరిగి బయలుదేరుతాడు. మళ్లీ ఇంటికి వెళ్లాలంటే ఆ దారిలో ఉన్న శ్మశానాన్ని దాటుకుని వెళ్ళాలి. ఆ శ్మశానం దగ్గరకు వచ్చేసరికి రాముకి మళ్లీ గుండెల్లో దడ మొదలైంది. ఈసారి నక్కల కూతలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. దయ్యాలు కనిపించినప్పుడే నక్కలు కూతలు వేస్తాయని మా తాత చెప్పేవాడు. ఇప్పుడు ఇంత గట్టిగా వేస్తున్నాయంటే ఈ చుట్టుపక్కల ఎన్ని దయ్యాలున్నాయో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దేవుడా, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయేలా చూడు స్వామి అని రాముడు సైకిల్ని తొందరగా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా కొంత దూరం వెళ్లేసరికి, ఒరే రాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నన్ను తీసుకెళ్లకుండా నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారా బాబు? ఒరే బాలు, నువ్విక్కడున్నావా? నీకోసం నేను బస్టాండ్కి వెళ్ళి తిరిగి వస్తున్నానురా. నువ్వు రాలేదనుకున్నాను. ఒరే, బస్సు ఎప్పుడో వచ్చేసింది. నువ్వు ఇంకా రాలేదని చెప్పి చలిస్తుందని ఇక్కడ చలిగాగుతున్నా. వర్షానికి తడిచిపోయి బాగా చలిస్తుందిరా బాబు. అమ్మ బాబోయ్, నువ్వెక్కడ చలికాగుతున్నావు తెలుసారా? శవాన్ని కాల్చిన నిప్పుల దగ్గర.
అవునా, నేను సరిగ్గా చూడలేదురా బాబు. బాగా చలేసేసరికి తట్టుకోలేక ఇక్కడికొచ్చి చలి కాగుతున్నా. అయినా ఇప్పుడు ఏమైంది లేరా, అదేం చేస్తుంది మనల్ని. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమీ మారలేదురా. చిన్నప్పుడు అంతే, శ్మశానాల దగ్గరికి వెళ్దామని చెప్పి పందాలు కాసేవాడివి. ఎవరైనా సరే చివరికి అక్కడికి వెళ్ళాలి కదరా. కాకపోతే నేను ముందు వెళ్తున్నా, అంతే తేడా. ఇప్పుడేమైంది చెప్పు. ఒరేయ్, ఊర్లో అసలే పరిస్థితి బాగోలేదు. ఈ మధ్య చాలా మంది చచ్చిపోయి దయ్యాలై తిరుగుతున్నారట. ఇదిగో ఈరోజు పొద్దున్నే 2 చచ్చిపోతే శ్మశానంలో తగలెట్టారు. అందులో ఒక దాని దగ్గర నువ్వు చలి కాగుతున్నావు. నేనిక్కడ రావడానికి ప్యాంటు తడిసిపోయింది తెలుసా. నువ్వేం మారలేదు చిన్నప్పటి నుంచి, అదే భయం. మనిషి బ్రతుకుండగా ఏదైనా చేస్తాడని భయపడాలి, కానీ చచ్చిపోయినవాడు మనల్ని ఏం చేస్తాడ్రా. నీ ఉపన్యాసాలు మన ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చులే, కానీ పద ఇంటికి అని చెప్పి రాముడు బాలుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఒరే బాలు, కాళ్ళు కడుక్కొని లోపలికి రారా. అసలే దయ్యాలతో స్నేహం చేసి వచ్చావు. నాకు రాత్రులు నిద్ర పట్టి చావదు. సరేరా బాబు, ఆ దయ్యాలింటికొస్తే నీకన్నా ముందు నన్ను దాటుకు రావాలి, సరేనా. సుమతి, బాలు వచ్చాడు, ఇలారా. బాగున్నావా బాలు అన్నయ్య? ఎన్నాళ్లైంది నిన్ను చూసి. ఇన్నాళ్లకి మేము గుర్తొచ్చామా? ఎన్నాళ్ల నుంచి రావాలనుకున్నా రాలేకపోయానమ్మా. ఇప్పుడు అనుకోకుండా వచ్చేశాను. బహుశా ఆ టైం ఇప్పుడు వచ్చింది. సరే, లోపలికి రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఇదిగో చెల్లెమ్మా, మా రాముడికి ఇష్టమైన లడ్డూలు తీసుకొచ్చాను. వీటి కోసం చిన్నప్పుడు వీడు ఎంత గొడవ చేసేవాడో తెలుసా. లడ్డూ ఇస్తే చాలు ఏ పనైనా చేసేసేవాడు వెధవా. అని లడ్డూ ప్యాకెట్ సుమతి చేతికి అందిస్తాడు. పర్లేదురా బాలు, నన్ను మర్చిపోయావనుకున్నాను, కానీ నా ఇష్టాలు కూడా నీకు బాగానే గుర్తున్నాయి. సుమతి ఆ లడ్డూ ప్యాకెట్ని టేబుల్ మీద పెట్టి బాలుకి రాముకి అన్నం పెట్టి తను కూడా తింటుంది. ఇప్పుడు చెప్పరా బాలు, ఏంటి సడన్గా ఊర్లోకొచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా, మామూలుగానే వచ్చావా? నాకున్నట్టుండి ఈ ఊరు మీరందరూ గుర్తుకొచ్చారా. అందుకే ఆలస్యం చేయకుండా చూడాలనిపించి వచ్చేశాను. మేం మాత్రమే గుర్తుకొచ్చామా, లేదా భవానీ కూడా గుర్తుకొచ్చిందా? ఊరు పేరు చెప్తే ముందు గుర్తుకొచ్చేది భవానీ కదరా. అప్పుడు భవానీ నేను ఎంత ప్రేమించుకున్నామో నీకు తెలుసు. కాని ఆ భగవంతుడు మా ఇద్దరికి కలిసి జీవించే రాత రాయలేదు. భవానీకప్పుడు మాటిచ్చాన్రా, ఎప్పటికైనా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను భవానీ అని. కాని మాట తప్పాననే బాధ నాలో ఉండిపోయింది. ఒక్కసారి తనని కలిసి వెళ్దామని అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చాను. వెళ్ళి భవానీకి క్షమాపణలు అడగాలరా. నీ బాధ నాకు అర్థమవుతుందిరా బాలు. ఇప్పుడు భవానీ వాళ్ళుంటున్న బంగ్లా అంతా ఖాళీగా ఉంది. నువ్వు వెళ్దామన్నా ఇప్పుడు అక్కడ ఎవరూ ఉండడం లేదు. అసలు తను ఏమైపోయిందో ఎవరికీ తెలియట్లేదురా. అవునన్నయ్యా, భవానీ గురించి నేను కూడా కనుక్కున్నాను. అసలు ఆచూకీనే తెలియటం లేదు. అసలు బ్రతికుందో లేదో కూడా ఎవ్వరికీ తెలీదన్నయ్యా. నేను కూడా ఆ మధ్యలో కనుక్కున్నానమ్మా. కనీసం నేను ఊరు వచ్చి వెళ్తానని తెలిస్తే అయినా భవానీ నాకోసం వస్తుందనిపించి ఇక్కడికొచ్చాను. రేపు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బంగ్లా వైపు వెళ్ళొస్తాను. వెళ్తే వెళ్ళుగాని ఆ బంగ్లా లోపలికి మాత్రం వెళ్ళుకురా బాలు. దాని గురించి రకరకాల కథలు చెప్తున్నారు. నువ్వు మాత్రం దూరంగా ఉండి చూసి వచ్చే. సరేరా, నువ్వు చెప్పినట్టు చేస్తాన్లే. తెల్లవారి లేచిన తర్వాత బాలు భవానీ వాళ్ళుండే బంగ్లా వైపు వెళ్తాడు. బాలు ఆ బంగ్లా వద్దకు వెళ్లేసరికి ఒక్కసారిగా ఆ బంగ్లాలో నుండి భవానీ పరుగు పరుగున బయటకొస్తుంది. బాలు, నువ్వు బాలునే కదా? ఇన్నాళ్లకు గుర్తొచ్చానా బాలు నీకు? నీకోసం పిచ్చిదానిగా ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు ఖచ్చితంగా వస్తావనుకున్నాను. నన్ను క్షమించు భవానీ. నీకు వస్తానని చెప్పి మాటిచ్చి రాలేకపోయాను. నేను ప్రతిరోజు నిన్ను తలుచుకుంటూనే బాధపడుతున్నాను. నువ్వు పంచిన ప్రేమ ప్రతిరోజు నాకు గుర్తుకొస్తూనే ఉంది భవానీ. నన్ను మర్చిపోవని నాకు తెలుసు. నా కోసం తిరిగి వస్తావని కూడా తెలుసు. అందుకే ఈ బంగ్లాలో నుండి వెళ్లకుండా నీకోసం ఎదురు చూస్తూనే మా అమ్మ, నాన్న, నా కుటుంబం అంతా ఈ బంగ్లా వదిలి వెళ్లిపోయినా కూడా నేను మాత్రం వెళ్లకుండా నువ్వు వస్తావని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాను బాలు. ఒకవేళ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నేనిక్కడ కనపడకపోతే నేను నిన్ను మోసం చేశాననుకుంటావని నీకోసం ఇక్కడే ఉండిపోయాను బాలు అని బాధపడుతూ ఉంటుంది. ఇక నేను వచ్చేశాను కదా భవానీ. ఇకపై మనమిద్దరం కలిసే ఉందాం. నేను వచ్చిందే అందుకు. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఆ మాట చెప్పేందుకే వచ్చాను. ఇకపై నీకు ఎటువంటి భయమూ లేదు భవానీ. నువ్వు నీ బట్టలు సర్దుకొని సిద్ధంగా ఉండు. సరే బాలు, నేను నా బట్టలన్నీ సర్దుకొని బస్టాండ్ వద్దకొచ్చేస్తాను. ఇక్కడ్నుండి మనమిద్దరం కలిసి వెళ్ళిపోయి మనకు నచ్చినట్టు బతుకుదాం అని భవానీ బట్టలు సర్దుకునేందుకు లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ్నుండి బాలు రాముడింటికొచ్చేస్తాడు. బాలు ఇంటికి రాగానే, ఒరే బాలు,
ఎక్కడికెళ్ళిపోయావురా? పొద్దున్నే లేచి చూస్తే కనబడలేదు. ఏమైపోయావు ఇంతసేపు? భవానీ వాళ్ళ బంగ్లా వైపు వెళ్ళాన్రా. లోపలికని వెళ్ళలేదు కదా. నువ్వు చెప్పావని లోపలికెళ్లకుండా గేటు వద్ద నిలబడ్డాన్రా. కాని నన్ను ఎక్కడ్నుంచి చూసిందో తెలీదు. భవానీ పరుగు పరుగున గేటు దగ్గరకొచ్చేసింది. చెయ్యి పట్టుకొని నన్ను లోపలికి తీసుకెళ్ళిందిరా. తను నా కోసం పిచ్చిదాన్లా ఎదురుచూస్తోంది. నాతో పాటు వచ్చేమని చెప్పాను. బట్టలు సర్దుకుంటుంది. ఇకపై మేమిద్దరం కలిసి ఉంటాంరా. తనని నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? భవానేంటి నీతో మాట్లాడమేంటి? అసలు ఆ బంగ్లాలో ఎవరూ ఉండడం లేదు కదరా. అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారా. నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు. భవానీని పెళ్లి చేసుకున్నవాడు చిత్రహింసలు పెట్టి చంపేశాడ్రా. అప్పటి నుండి ఆ బంగ్లా వైపు ఎవరూ వెళ్లడం లేదు. అర్ధరాత్రులు ఆ బంగ్లా నుండి కేకలు వినిపిస్తాయని ఊరు వాళ్ళు చెప్తూ ఉంటారు. నువ్వేమో ఆ బంగ్లాలో భవానీ ఉందని చెప్తున్నావు. నాకేం అర్థం కావట్లేదురా బాలు నీ మాటలు. సుమతి, అసలు బాలు ఏం చెప్తున్నాడో విను. నాకు అదే అనిపిస్తుందండి. పాడుపడిపోయిన బంగ్లాలో భవానీ ఉండడమేంటి? బట్టలు సర్దుకుని వచ్చేస్తానని చెప్పడమేంటి? బాలు అన్నయ్య, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వేం భయపడకు సుమతి. భవానీ అక్కడ ఉందన్న విషయం ఎవరికి తెలీదేమో. ఇప్పుడు భవానీ బస్టాండ్కు వస్తుంది. నేను వెళ్ళకపోతే బాధపడుతుంది. తనతో పాటు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వీలుంటే మీ దగ్గరకు వస్తానులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే బాలు, ఆగరా. నా మాట విను. భవానీ లేదురా, చచ్చిపోయింది. ఏమండి, బాలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి. పాపం భవానీని పిచ్చిగా ప్రేమించి అన్నయ్యకు పిచ్చి పట్టేసినట్టుంది. నాకు అదే అనిపిస్తుంది సుమతి. ఒకసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతానుండు అని ఫోన్ తీసుకుని బాలు నంబర్కి ఫోన్ చేసి వాళ్ళింట్లో వాళ్లతో మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుతున్న రాముడికి ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి. ఏమైందండి? ఎందుకలా షాక్ అవుతున్నారు? సుమతి, బాలుగాడికి భవానీ కనిపించిన విషయం నిజమే. వాడు చెప్పేదంతా నిజమే. కాని భవానీ చచ్చిపోయింది కదండి. బాలుగాడు కూడా చచ్చిపోయి వారం రోజులైందంట సుమతి. అయితే మన ఇంటికొచ్చింది బాలుగాడి ఆత్మ. తన కోసం ఎదురు చూస్తున్న భవానీ ఆత్మ కోసం బాలుగాడి ఆత్మ వెతుక్కుంటూ ఈ ఊరొచ్చింది. బాలుగాడికి మనమిద్దరం అంటే చాలా ఇష్టం. అందుకే మన ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు. అయితే బాలు అన్నయ్య మన కోసం తెచ్చిన స్వీట్లు అని టేబుల్ మీద చూస్తారు. అక్కడ నిజంగానే స్వీట్ ప్యాకెట్ ఉంటుంది. అర్ధరాత్రి ఆ ఊరిలో ఒక భయంకర వాతావరణం ఏర్పడింది. అది ఒక చల్లని చీకటి రాత్రి. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకొని చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. రాత్రి 12 గంటలు దాటబోతోంది. ఊరంతా నిద్రపోగా విశ్వనాథం ఇంటిని ఏదో దుష్టశక్తి ఆవహించినట్లు ఉంది. అదే సమయంలో పెద్ద మర్రి చెట్టుపై ఏదో ఆకారం కదులుతోంది. అది ఒక నీడల దాదాపు 8 అడుగుల పొడవుతో చెట్టుపై కూర్చుంది. మెల్లగా కిందకు దూకింది. ఆ దయ్యం రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆ ఇంటి యజమాని విశ్వనాథం. అర్ధరాత్రి గడియారం 12 గంటలు కొట్టగానే ఒక్కసారిగా గాలిలో తీవ్రత పెరిగింది. వంటగదిలో ఉన్న పాత్రలు గిరగిరా తిరుగుతూ నేలపై పడిపోతున్నాయి. లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఏం శబ్దమిది అని కిటికీ దగ్గరకు వెళ్లి చూడాలని ముందుకు అడిగేసింది. దయ్యం రూపంలో ఉన్న విశ్వనాథం ఆమె కళ్లకు కనిపించాడు. ఆమె వణికిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతలో గాలి మరింత వేగంగా వీయడం మొదలైంది. ఆ గాలికి
చెవులు చిల్లులు పడే శబ్దాలతో కిటికీ రెక్కలు అటూ ఇటూ ఊగుతూ ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ గాల్లో ఎగురుతూ నేల మీద పడిపోతున్నాయి. అమ్మాయిలు, తొందరగా ఈ గదిలోకి రండి. వాళ్లు రాగానే తలుపులు వేసుకుంది. ఆ గాలికి ఆమె ముగ్గురు కుమార్తెలు ఎగిరిపోకుండా ఇంటి స్తంభాలను పట్టుకుని భయంతో వణుకుతూ తల్లి వైపు చూస్తున్నారు. అమ్మా, ఏమైంది? ఇవి ఇలా ఎందుకు ఒగుతున్నాయి? అమ్మా, మన ఇంట్లోకి కనిపించని దుష్టశక్తి ఏదో చొచ్చుంటుంది. లక్ష్మి ఆ ఆత్మ ఇంట్లోకి వచ్చి తనని తన పిల్లలని ఏం చేస్తుందో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. సామాన్ల కొట్టం నుంచి పెద్దగా ఎవరో ఏడుస్తున్న శోకాలు వినిపించాయి. దానికి తోడు వీధి మలుపులో ఏడుస్తున్న కుక్క ఇంకా భయపెట్టసాగింది. ఆ శబ్దం అంతకంతకు పెద్దదైపోయి ఆ ఇంటిని చీకటి భయంకరంగా కమ్ముకుంది. ఇంటి లోపల వింతగా వస్తువులు ఎగురుతున్నాయి. గాలి వల్ల తాళం వేసిన తలుపులు సైతం ఊగిపోతున్నాయి. గదిలో కూర్చున్న లక్ష్మి భయపడుతున్న తన ముగ్గురు కుమార్తెలను తన వైపు చేరదీసుకుంది. ఆమె గుండెల్లో నిన్నటి జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. అది రామాపురం అనే చిన్న గ్రామం. విశ్వనాథం ఆ ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడు, పలుకుబడిగల వ్యక్తి. ఆయన బాగా సంపాదించాడని ఆయన ఇంటి నిండా డబ్బే డబ్బని ఊరి జనాలు గుసగుసలాడేవాళ్లు. అందరూ ఆ ఇంటిని పెద్దవారిల్లు అని గౌరవిస్తారు. విశ్వనాథానికి మగ సంతానం లేదు. ఉన్నది ముగ్గురు ఆడపిల్లలు. దాంతో ఆయన తన దగ్గర పనిచేసే గుమాస్తా వీరయ్యపైనే ప్రతిదానికి ఆధారపడేవాడు. వీరయ్య కూడా చాలా నమ్మకస్తుడిగా విశ్వనాథానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఇదిలా ఉండగా విశ్వనాథం ఒకరోజు సాయంత్రం, ఒరే వీరయ్య, బండి సిద్ధం చెయ్యి, అలా పొలం దాకా వెళ్ళొద్దాం. అలాగే అయ్యగారు అని వీరయ్య బండి సిద్ధం చేసుకుని తీసుకురాగా విశ్వనాథం బండిలో కూర్చొని, చూడు వీరయ్య, రేపు తొందరగా మన కొబ్బరి తోటకు వెళ్లి కాయల్ని దింపించు. దింపాక వాటిని ఆ టెంకాయల గోవిందానికి అప్పజెప్పు. ముందు పెద్ద పండుగ వస్తోందిగా. మంచిదయ్యగారు అని విశ్వనాథాన్ని బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్లిన వీరయ్య చీకటి కావడంతో, అయ్యా, చీకటయ్యింది, ఇక ఇంటికి వెళదామా అని అడిగాడు. బండిలో ఉన్న విశ్వనాథం ఊ అనలేదు, ఊహో అనలేదు. దాంతో వీరయ్య ఆయనకు సరిగా వినపడలేదనుకుని కొంచెం గట్టిగా, అయ్యగారు, ఇంటికెళదామా? లాభం లేదు. బండిలో ఉన్న విశ్వనాథం నుండి జవాబు లేదు. వెంటనే వీరయ్యకు అనుమానం వచ్చి బండిని ఒక పక్క ఆపి ఆయన్ని చేత్తో తడుతూ, అయ్యగారు. అంతే. విశ్వనాథం పక్కకు ఒరిగిపోవడంతో అతను చనిపోయాడని వీరయ్యకు అర్థమైంది. ఇంటి బాగోగులు చూసుకునే ఇంటి పెద్ద చనిపోవడంతో ఆయన భార్య, ముగ్గురు కూతుళ్లు దిక్కులేని అనాథలయ్యారు. వాళ్లకు విశ్వనాథం ఆస్తి వివరాలేవీ తెలియవు. వీరయ్య, మీ అయ్యగారు నాతో గాని నా కూతుళ్లతో గాని తన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పింది లేదు. ఆ ఇనప్పెట్టెల తాళాలు తెలియదు. వాటిని పగలగొట్టి చూడు. అలాగే అక్కయ్యా అని వీరయ్య తాళాలు పగలగొట్టాడు. అంతే. ఆశ్చర్యం! లోకమంతా కోడైకొస్తున్నట్టు వాటిల్లో ఎంతో డబ్బు, బంగారం, నగలు ఉంటాయనుకుంటే వాటికి బదులుగా ఏదో కొంత చిల్లర డబ్బులు తప్ప ఇంకేమీ లేవు. దాంతో ఉసూరుమన్న లక్ష్మికి పెళ్లికెదిగిన ముగ్గురు కూతుళ్లు కళ్ల ముందు కనబడుతుంటే తప్పని పరిస్థితుల్లో విశ్వనాథం భార్య తన దగ్గర పనిచేసే వీరయ్యతో, నాయనా, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, కొంచెం ఆ కర్మకాండ సంగతి చూడు అని అన్న లక్ష్మి మెల్లమెల్లగా వీరయ్య సహాయంతో ఇంటి పరిస్థితులను చక్కబెడుతూ ఒక కొలిక్కి తీసుకొచ్చింది. అదంతా గుర్తు చేసుకుంటూ అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది లక్ష్మి. తెల్లవారింది. ఆ ఇంట్లో నిశ్శబ్దం నెలకొన్నప్పటికీ ఎవరి గుండెల్లోనూ దడ ఆగలేదు. ఆ సమయంలో వీరయ్య ఇంటి ముందుకొచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో కంగారుగా తలుపు తట్టాడు. అక్కయ్య, తలుపులు తీయండి, నేను వీరయ్యని.
లక్ష్మి ఒక్కసారిగా లేచి తలుపు తెరిచింది. వీరయ్య మొహం చూసిన క్షణంలోనే ఆమె కన్నీళ్లు ఆపుకోలేక కంగారుగా గట్టిగా ఏడ్చింది. నీకోసమే ఎదురు చూస్తున్నాం. రాత్రంతా మా ఊపిరి బిగపట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నువ్వు వస్తావా అని ఎదురు చూసాం. ఆమె అంత కంగారు పడటం చూసిన వీరయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంత భయపడుతున్నారు అని మనసులో అనుకున్నాడు. ఏమైంది అక్కయ్య, ఎందుకంత భయపడిపోతున్నారు? వీరయ్య, అసలు మేం బతుకుతామని అనుకోలేదు. నిన్న అర్ధరాత్రి మీ అయ్యగారి రూపంలో ఒక దయ్యం వచ్చి పక్కనున్న సామాన్ల కొట్టంలోకి వెళ్లిపోయింది. ఏంటి దయ్యమా? నిజంగా? ఊర్లో ఎవరికైనా తెలిస్తే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో అక్కయ్య. మళ్ళీ మీ ఇంటికి దయ్యాల కొంప అని పేరు పడిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. మా పిల్లల గురించి నేనెలా ఆలోచించాలి వీరయ్య? అక్కయ్య, ఈ సమస్య సామాన్యమైనది కాదు. మీరన్నట్టు అది దయ్యమే. ఆత్మ శాంతించాలంటే భూత వైద్యుడు గురువయ్య గారిని కలిసి దీనికి కారణమేంటో కనుక్కోవాలి. పక్కనే ఉన్న రామప్ప చెరువు దగ్గరికి వెళదాం. సాయంకాలానికి లక్ష్మిని తీసుకుని వీరయ్య భూత వైద్యుడు గురువయ్య ఉండే ఊరి చివర మేడిగూడికి వెళ్లాడు. అది చెట్ల మధ్య ఉన్న పాత ఇల్లు. గురువయ్య, మా యజమాని ఇల్లు భయంకరంగా మారిపోయింది. ఆయన ఆత్మ దయ్యంగా మారి రోజు ఆ ఇంట్లో తిరుగుతోంది. మాకు మా పిల్లలకు ప్రాణభయం పట్టుకుంది. దయచేసి ఏదైనా మార్గం చెప్పండి. గురువయ్య కళ్ళు తెరిచాడు. మీరు చెప్పిన దానికి నిజంగా గట్టి కారణముంటే తప్ప ఆత్మ అలా రగులుతూ తిరగదు. మీ యజమాని ఎలా చనిపోయారు? ఆయన భూములు పొలాలు బానే ఉన్నాయి. గొప్పవాడిగా పేరు ఉండేది, కాని ఆయన అనుకోకుండా చనిపోయారు గురువయ్య. ఆఖరి గడియల్లో ఏమీ చెప్పలేక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ మాట విన్న గురువయ్య కొద్దిసేపు ఆలోచించి, ఇది ఖచ్చితంగా ఆత్మరహస్యమే. ఆయనకున్న కోరిక ఏదో తీరకపోవడంతో ఆయన ఇక్కడికి ఆత్మగా వస్తున్నాడు. అతను సామాన్ల కొట్టంలోకి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడో అది గమనించాలి. అక్కడే ఏదో రహస్యం దాగి ఉంది. ఈ మాటన్న తరువాత గురువయ్య పక్కన ఉన్న చిన్నపాటి ఇత్తడి పళ్ళెం తీసి దానిపై ఒక నిమ్మకాయ నుంచి 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుని కూచున్నాడు. తరువాత కళ్ళు తెరిచి ఆ నిమ్మకాయను వీరయ్యకు అందించాడు. వీరయ్య, ఈ నిమ్మకాయ ద్వారా ఆ దయ్యం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఈ రాత్రి దయ్యం వస్తున్న సమయానికి అందరూ ఒక దగ్గర కూర్చోండి. మీలో ఎవరికైతే ధైర్యముందో వాళ్ళు ఈ నిమ్మకాయను చేతిలో పట్టుకుని ధ్యానం చేయాలి. అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో, ఎందుకు వస్తుందో, దాని కోరిక ఏంటో తెలుస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ సమయం చాలా భయానకంగా ఉంటుంది. ఆ నిమ్మకాయ పట్టుకున్న వాళ్ళ శక్తి రాను రాను క్షీణిస్తుంది. అయినా ధైర్యంగా ఆ నిమ్మకాయను పట్టుకునే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. వీరయ్య ఆశ్చర్యంతో, గురువయ్య, ఈ నిమ్మకాయ వల్ల ఆ దయ్యం ఆగిపోతుందా? బయటకు చెబుతుంది. ఆత్మ ఎందుకు వస్తుందో, దాని సమస్య ఏంటో తెలుస్తుంది. మిగిలిన పని మీ చేతిలోనే ఉంది. వీరయ్య గురువయ్యకు నమస్కరించి నిమ్మకాయ తీసుకున్నాడు. ఆ రాత్రి 12ంటికి గడియారం కొట్టబోతుండగా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ శ్వాస కూడా తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. లక్ష్మి తన 3 ఆడపిల్లలతో గదిలో కూచుంది. ఎప్పటిలా కాకుండా ఈ రాత్రి గాలి మరింత భయంకరంగా ఉంది. అందుకు కారణం ఆ గురువయ్య మంత్రించిన నిమ్మకాయ అని వీరయ్యకు అర్థమైంది. అక్కయ్య, భయపడకండి. ఇవాళ ఆ దయ్యం తన రహస్యం బయటకు చెబుతుంది. ఇంతకాలం దాచిన దాని బాధేంటో మనకు తెలుస్తుంది. ఆత్మను శాంతింపచేయాలంటే దాని బాధేంటో తెలుసుకోవాల్సిందే అని వీరయ్య నిమ్మకాయను చేతిలో పట్టుకుని గదిలో పద్మాసనం వేసుకుని కూచున్నాడు. గడియారం 12 గంటలు కొట్టగానే మళ్లీ గాలి మొదలై ఇంట్లో ఉన్న వస్తువులు గాల్లోకి ఎగురుతూ నేలపై పడుతున్నాయి. అంతలో కిటికీల చాటున చీకటిలోంచి ఆ దయ్యం మెల్లగా బయటకు వచ్చింది. ఆ దయ్యం 3 నాపరాళ్ల దగ్గరకు వెళ్లి వాటి మీద పడుకుంది. వీరయ్యకు అసలు ఆ దయ్యం బాధేంటో కళ్లకు కట్టినట్టు కనపడింది. ఆ దయ్యం ఆ నాపరాళ్లను పట్టుకొని కన్నీరు పెట్టుకుంటోంది. దయ్యం గంభీరమైన స్వరంలో
మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ స్వరం ఆ ఇంట్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాపై నమ్మకం పెట్టుకున్న నా భార్య, నా పిల్లలకు నేను అన్యాయం చేశాను. నేను సంపాదించిన ఆస్తి గురించి వాళ్లకు చెప్పకుండానే చనిపోయాను. ఇవన్నీ వాళ్లకు చెప్పి ఉంటే నా ఆత్మ ఇలా తిరగకుండా ఉండేది. ఈ సమస్యలన్నీ నా బాధ వల్లే వచ్చాయి. ఇవి నా కుటుంబానికి చెందాలి. వీటిని ఎవరూ దోచుకోకముందే నా భార్య, నా పిల్లలు ఈ సంపద గురించి తెలుసుకోవాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. నేను సంపాదించిన సొమ్మునంతా ఈ 3 నాపరాళ్ల కింద దాచిపెట్టాను. వాటిని చాలా ఖరీదైన ముత్యాలు, వజ్రాలతో చేయించాను. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అందుకే ఇంట్లో ఎవడన్నా దొంగోడు పడి దోచుకుపోతాడేమో అన్న బెంగతో రోజూ వచ్చి వాటిని చూసుకొని వెళ్ళిపోతున్నాను. విశ్వనాథం ఆత్మ నాపరాళ్ల కింద దాచిన ఆస్తి గురించి దాచిపెట్టి తన జీవిత కాలంలో తన భార్యకు, పిల్లలకు చెప్పకపోవడం వల్లనే అతను దయ్యమై ఆ ఇంట్లో తిరుగుతున్నాడని వీరయ్యకు అర్థమైంది. తెల్లవారడం ఆలస్యం అందరూ కలిసి పలుగు, పారా తీసుకొచ్చి ఆ నాపరాళ్లను తవ్వి పక్కకు జరిపి చూశారు. నిజమే, విశ్వనాథం ఆత్మ చెప్పినట్లుగా 4-5 బిందెల్లో ఉన్న సంపదంతా వాళ్లకు కనిపించింది. అప్పుడు వీరయ్య సంతోషంగా, ఇంకేంటి అక్కయ్య, ఇక ఆ దయ్యం రాదు. మీరు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. చూడు వీరయ్య, నువ్వు మాకు చేసిన ఈ మేలుని ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేము. అందుకని నాదొక చిన్న కోరిక. నా చిన్న కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె మాటలు విన్న వీరయ్య, కాని అక్కయ్య, అమ్మాయి గారికి నేనంటే... నాకా మాత్రం తెలీదా నాయనా? నా చిన్న కూతురు నిన్నిష్టపడుతోంది. యజమాని చిన్న కూతురు తనని ఇష్టపడుతుందని తెలిసిన వీరయ్య సరేనని ఒప్పుకున్నాడు. అప్పుడు లక్ష్మి తన పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసి వాళ్లను కాపురాలకు పంపించింది. తరువాత ఒక శుభముహూర్తాన వీరయ్యకు తన చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. సత్తయ్య శరీరంలోకి దూరిన కొరివిదయ్యం సత్తయ్యను ఒక ఆట ఆడుకుంటుంది. సత్తయ్య శరీరంలో నుండి బయటకు వచ్చి, ఓం భీం రామ్, జంతర్ మంతర్ సత్తయ్య నెత్తి మీద ఉన్న మూట గాల్లోకి లేవాలి అని అంది. సత్తయ్య నడుస్తూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా అతని నెత్తి మీద ఉన్న మూట గాల్లోకి లేచి అలాగే నిలబడుతుంది. సత్తయ్య అది చూసుకోకుండా కొంత దూరం నడిచి, ఏందబ్బా, నెత్తి మీద ఏదో బరువు దిగిపోయినట్టుంది అని పైకి చూస్తాడు. నెత్తి మీద మూట ఉండదు, గాల్లో వేలాడుతూ ఉంటుంది. అమ్మో నా మూట, అమ్మో నా మూట గుండెలు బాదుకుంటాడు. అదంతా గమనిస్తున్న కొరివిదయ్యం డాన్స్ చేస్తూ, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అని పాట పాడుకుంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఆ మూట కోసం సత్తయ్య రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒకసారి ఎగురుతాడు, ఒకసారి వంగుతాడు, ఒకసారి కింద పడి గిలగిలా కొట్టుకుంటాడు. మూట గాల్లో వేలాడుతూ ఉంటుంది. సత్తయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాదు. దిక్కులు చూస్తూ ఉంటాడు నెత్తిగోక్కుంటూ. అసలు మూట గాలిలోకి ఎలా లేచింది? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిగా, మూట క్రింద పడాలిగా, ఇలా జరిగిందేమిటి? అసలు మూటలో ఏదైనా దెయ్యం ఉందా కొంపతీసి అని మూట వైపు చూస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? అవి నా కూతురి పెళ్లి కోసం కష్టపడి సంపాదించిన బట్టలు, నగలు ఇలా గాలిపాలు అవ్వడం ఏంటి భగవంతుడా? నువ్వే ఏదో ఒక దారి చూపించు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఏ దిక్కు లేనివాడికి నువ్వే దిక్కు అని అందరికీ తెలుసు. నువ్వు ఏ దిక్కున ఉన్నావయ్యా భగవంతుడా? నేను ఉత్తర దిక్కున ఉన్న భక్త అని ఒక దేవత రూపంలో సత్తయ్య ముందర ప్రత్యక్షమవుతుంది. కళ్ళ ఎదుట ప్రత్యక్షమైన దేవతని చూసి సత్తయ్య ఆశ్చర్యపోతాడు. భక్తా, ఏమి నీ కోరిక? ఇంద్ర సినిమా చూస్తుంటే డిస్టర్బ్ చేసి అర్జెంటుగా రమ్మంటివి. ఆ మాటలకి మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేరుకొని, అమ్మా దేవత తల్లి, నన్ను నువ్వే రక్షించాలమ్మా.
నా కూతురి పెళ్లి కోసం పట్టణం వెళ్ళి బట్టలు నగలు కొనుక్కొని మూటగట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మా ఊరు పోతుంటే హఠాత్తుగా నా మూట నా నెత్తి మీద నుండి మాయమయ్యి గాలిలో వ్రేలాడుతుందమ్మా. దయచేసి నా మూట నాకు దక్కేటట్టు చూడండమ్మా. నీకు 1000 కొబ్బరికాయలు కొడతా అని ఆ దేవత కాళ్ల మీద పడతాడు సత్తయ్య. భక్తులకు కష్టం వచ్చినప్పుడే దేవుళ్లను తలుచుకుంటారు. నువ్వు కూడా అంతేలే సత్తయ్య. లేదు లేదు తల్లి, ఇప్పటి నుండి అన్ని వేళలా నేను నీకు పూజ చేస్తాను. ఈ గండం నుంచి గట్టెక్కించమ్మా. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న నా కూతురిని ఇప్పుడు దాని పెళ్లి ఆగిపోతే నా గుండె ఆగిపోతుంది తల్లి అని సత్తయ్య వేడుకుంటుంటే సత్తయ్య బాధకు కరిగిపోయిన కొరివిదయ్యం, సత్తయ్య నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. ఆ మూట ఒక్క సెకండ్లో మళ్ళీ నీ నెత్తిమీదకు చేరుతుంది. నీ కూతురు పెళ్లి జరుగుతుంది. తథాస్తు అనగానే మూట వచ్చి సత్తయ్య నెత్తిమీదకు చేరుతుంది. మూట నెత్తిమీదకు చేరుకోగానే సత్తయ్య ఆ మూటను తన చేతులతో ఆనందంగా తడిమి చూసి, అమ్మా, నా మూట నాకొచ్చింది తల్లి. నీకు 1,000,000 దండాలు. నిత్యం నీకు పూజలు చేసి నైవేద్యం పెడతాను అని సత్తయ్య అంటే, నాకు నిత్యం నైవేద్యం అక్కర్లేదులే కాని నీ కూతురి పెళ్లికి వస్తే షడ్రుచులతో మంచి భోజనం పెట్టు సత్తయ్య. అయ్యో, అంతకన్నా భాగ్యమా తల్లి. స్వయానా దేవతలే నా కూతురి పెళ్లికి వచ్చి నా కూతురిని దీవిస్తానంటే కాదంటానా? నీకు నా చేతులతో కడుపు నిండా భోజనం పెట్టి పంపించకపోతానా? తప్పనిసరిగా నువ్వు రావాలి తల్లి. లోకమంతా కోడై కూస్తుంది. భక్తురాలి పెళ్లికి స్వయంగా దేవతే వచ్చి దీవించింది అంటే ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో నా తల్లి. ఈ తల్లి దీవెనలు అందుకోబోతుంది. నాకు ముందు రోజు వాట్సాప్లో వెడ్డింగ్ కార్డు పంపు సత్తయ్య అని అనగానే సత్తయ్య ఆశ్చర్యపోయి, ఆ, దేవతలకి కూడా మొబైల్స్ ఉంటాయా అని అనుకునేలోపు అక్కడి నుండి కొరివిదయ్యం మాయమైపోతుంది. సత్తయ్య ఆనందంగా ఎగురుకుంటూ పాట పాడుకుంటూ, నా కూతురు పెళ్లికి దేవతలొస్తున్నారు హో ఐ ఐ ఐ ఐ అని పాడుకుంటూ ఉండగా మళ్లీ దేవత ప్రత్యక్షమై, సత్తయ్య ఎగురుకుంటూ పోమాకు, మూట కింద పడుద్ది అనగానే సత్తయ్య నోరు మూసుకుని ఇంటికి వెళ్తాడు. సత్తయ్య ఇంటి దగ్గర ఆయన కూతురైనటువంటి లీలావతి చిలకమ్మ వాకిట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏంటి నాన్న పొద్దుననగా పోయాడు, చీకటి పడుతోంది, ఇంకా రాలేదు, ఎక్కడున్నాడో ఏమో, ఎక్కడిదాకా వచ్చి ఉంటాడు, దారిలో ఏమైనా ప్రమాదం జరిగిందేమో, నాకు భయంగా ఉంది, ఏదో కీడు నా మనసును తొలిచి వేస్తోంది, ఇప్పుడేం చెయ్యాలి, కాళ్ళు చేతులు ఆడడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఏదో అలికిడి వినపడగానే లీలావతి అటువైపు చూస్తుంది. ఎదురుగా సత్తయ్య ఇంటికి వస్తున్నాడు. వచ్చి రాగానే సత్తయ్య అలసిపోయి మూట ఇంటి అరుగు మీద పెట్టి కూర్చున్నాడు. అమ్మా, దాహమేస్తుంది, కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అనగానే లీలావతి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. నాన్నా, ఎందుకో ఇంత ఆలస్యంగా వచ్చా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకమ్మా కంగారు? నేను వచ్చేస్తానని చెప్పాగా, చీకట పడేలోపు. మరి ఎందుకు ఆలస్యమైంది నాన్నా అని లీలావతి ప్రశ్నించగా సత్తయ్య జరిగిందంతా టూకీగా చెప్తాడు. అమ్మా, ఒక్కసారి నువ్వు అడిగినవన్నీ ఆ మూటలో ఉన్నాయో లేదో చూడమ్మా. నీకు నచ్చాయో లేదో ఒక్కసారి చూడమ్మా అని సత్తయ్య అంటే లీలావతి మూట విప్పి చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సత్తయ్య కూడా చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ మూటలో నగలు బట్టలు ఉండవు. చిరిగిన గుడ్డ పెంకులు, రాళ్ళు రప్పలు ఉంటాయి. ఏంటి నాన్న ఇవి? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఏంటి అర్థం కావడం లేదు నాన్న? ఇవి రాళ్ళు, అవి చినిగిన గుడ్డ ముక్కలు, ఇదిగో ఇవి గాజు పెంకులు. అబ్బా, అది కాదు తల్లి. ఈ మూటలో పెట్టిన బంగారు నగలు ఏమయ్యాయి? ఇవన్నీ మూటలోకి ఎలా వచ్చాయని అంతా విచిత్రంగా ఉంది. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందమ్మా? అమ్మ బ్రతికి ఉన్నప్పుడు నాతో చెబుతుండేది, మీ నాన్న ఏదైనా కొనడానికి డబ్బులు తీసుకెళ్లి పేకాటలో పోగొట్టుకుని ఇంటికొచ్చి డబ్బులు ఎక్కడో పడిపోయాయని చెప్పి మళ్ళా డబ్బులు అడిగేవాడని.
ఇప్పుడు నువ్వు అదే పని చేసి వచ్చావు కదా నాన్న. చాచా, అటువంటిది ఏమీ లేదమ్మా. నేను నిజంగానే కొన్నాను. మరి కొంటే ఏమైపోయాయి నాన్న? అదే కదమ్మా నాకు అర్థం కావడం లేదు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నాన్న. నువ్వు పేకాటలో పోగొట్టుకున్నావు, నాకు అర్థమైపోయింది. అయ్యో, నేను చెబుతుంది నిజం తల్లి. నేను అలా ఎందుకు చేస్తాను? అందులోనూ నీ పెళ్లి కోసం డబ్బులు దాచికొన్నవి. నీకు నా పెళ్లి కన్నా నీ పేకాటే ముఖ్యం. ఏడవద్దు తల్లి, ఊరుకోమ్మా, నా బంగారు కదూ. నేను వచ్చిన దారిలోని వెనక్కి వెళ్ళి వెతుకుతాను. దారిలో ఎక్కడైనా పడిపోయాయేమో, సరేనా? అంటూ వెనక్కి వెళ్తూ, ఏమిటి ఇలా జరిగింది? అయ్యో, నేనే పాపం చేశాను, ఇలా జరిగింది. నా కూతురు పెళ్లి ఏమి కాను. ఇంతలో ఇంట్లో నుంచి ఏదో శబ్దం వినబడింది. ఏంటా అనుకుని లోపలికి వెళ్లి చూస్తే లీలావతి కంగుతింది. ఎదురుగా ఓ అమ్మాయి బంగారు నగలు సరిచేసుకుంటుంది. అది చూసి లీలావతి కొంచెం భయంగా లేని ధైర్యాన్ని కూడగట్టుకుని దగ్గరికి వెళ్ళి, ఎవరే నువ్వు? మా ఇంట్లోకి వచ్చావు? అసలు నువ్వు ఎలా వచ్చావు? నేను ఇప్పటి వరకు గుమ్మంలోనే ఉన్నాను, నాకు కనబడకుండా ఎలా వచ్చావే? ఆ అమ్మాయి ఏమీ సమాధానమివ్వలేదు. అది చూసి లీలావతి కోపంగా, ఏంటి నిన్నే అడుగుతున్నా, ఏం మాట్లాడవేంటి? అంత కోపంగా ఉన్న ఆ అమ్మాయి తిరిగి సమాధానం చెప్పదు. కొంపదీసి నువ్వేమైనా మూగదానివా? అవును, మూగదాన్నే, నాకు మాటలు రావు. అవునా? అయ్యో, ఆ మూగదానివైతే ఎలా మాట్లాడుతున్నావు? ఏం మీరే మాట్లాడాలా? మేం మోగవాళ్ళం మాట్లాడకూడదా ఏంటి? ఇది న్యాయం. చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు. నా సంగతి నీకు తెలీదు. ఈ ఊళ్ళో అందరికీ తెలుసు నేనంటే ఏంటో. సరిపోయింది, మాట్లాడమంటావు, మాట్లాడితే తెలివిగా మాట్లాడానని అంటావు. ఏంటి లీలావతి చిన్నపిల్లలాగా? అంటే నా పేరు కూడా తెలుసా? ఏదో కొంచెం తెలుసులే చిలుకమ్మా. అది నా ముద్దు పేరు, అది నీకెలా తెలుసు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చిలకమ్మా? మాఘమాసంలో నీ పెళ్లి పెట్టుకుని. అబ్బా, పిచ్చెక్కిపోతోంది. ఇంతకీ ఎవరే నువ్వు? నీకివన్నీ ఎలా తెలుసు? నిన్ను ఎప్పుడూ చూసినట్టు కూడా లేదు. అదే కాకుండా నేను గుమ్మలోనే ఉండగా నువ్వు లోపలికెలా వచ్చావు నాకు కనిపించకుండా? ఏంటి లీలా ఇలా? ఇంటికి వచ్చిన అతిథికి మంచినీళ్ళిచ్చి మర్యాద చెయ్యాలి కాని ఏంటి ఈ ప్రశ్నలు? నువ్వు మా అతిథివా? ఎలా అమ్మా? చెప్పు చెప్పు చెప్పు. మాఘమాసంలో నీ పెళ్లి కదా, అందుకే వచ్చాను. ఏంటి, మాఘమాసంలో పెళ్ళైతే 4 నెలలు ముందే వచ్చేసావా? ఎవరికి పెడుతున్నావు చెవిలో పువ్వులు? ఇక్కడ ఉన్నది లీలావతి, ద ఇంటెలిజెంట్. ముందు నువ్వెవరో చెప్పు, లేకపోతే ఈ లీలావతి తడాక ఏంటో చూపిస్తా. లీలా, నీ గోల కాసే పాపి, ఈ బంగారు నగలు ఎలా ఉన్నాయి నాకు? ఏదో ఉన్నాయిలే, గొంగిరుద్దుకి అలంకరించినట్టు. చాలా అందంగా ఉన్నాను కదూ? ఏదో ఉన్నాంలే. ఇప్పుడు మా నాన్న నాకు నగలు తెస్తాడు, అవి నేను వేసుకున్నాక చూద్దుగాని అసలు అందమంటే ఎలా ఉంటుందో. సర్లే, నా అందం చూస్తే నాకే ఈర్ష్యగా ఉంది, నీకుండదా ఏంటి? నాకేమీ నిన్ను చూసి ఈర్ష్యగా ఏమీ లేదు. నేను నగలు వేసుకున్నాక నీకొస్తాది ఈ ఈర్ష్య. నీకు తెలీదేమో, మా ఊళ్ళో అందరికంటే నేనే అందగత్తెను. మా నాన్న రాని నీకే తెలుస్తుంది. ఇంతకీ మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాగా, బంగారు నగలు తేవడానికి వెళ్ళాడని. తేవడానికి వెళ్ళాడా లేక వెతకడానికి వెళ్ళాడా? ఇవన్నీ నీకెలా తెలుసు? ఇందాక మీరు బయట మాట్లాడుకుంటుంటే విన్నానులే గాని, ఇంతకీ అతిథికి భోజనం గట్రా పెట్టేదేమైనా ఉందా లేదా? పొద్దున్నెప్పుడో టిఫిన్ చేశా, ఆకలేస్తోంది. ఆకలి వేస్తోంది ఎందుకు వేదు? తిన్నాక తిన్నగా కూర్చోకుండా గొంగురెద్దులాగా నగలు మెళ్ళ వేసుకుని ఊరేగుతూ ఉంటే పొద్దునే కాదు ఎప్పుడు తిన్నా అరిగిపోతుంది. నీ వాలకం చూస్తుంటే భోజనం పెట్టేలాగా లేవు. నేనే వెళ్ళి వండుకుంటాను. వెళ్ళు వెళ్ళు, మాకు కూడా వండి పెట్టు, వచ్చి తింటాం. అలాగే
లీలావతి వాళ్ళ నాన్నని చూడ్డానికి బయటకు వెళ్ళింది. సీతయ్య నగల మూటని వెతుక్కుంటూ వెళ్తూ దారిన ఎదురైన అందర్నీ నగల మూట గురించి ఎక్కడైనా కనబడిందా అని అడుగుతూ నడుస్తూ ఉండగా ఇంతకు ముందు దేవత కనపడిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ దేవత గుర్తువచ్చి, అమ్మా తల్లి, ఎక్కడున్నావమ్మా? నా వరాల తల్లి, ఒక్కసారి కనిపించమ్మా అని అనగానే దేవత రూపంలో ఉన్న దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఏంటి సీతయ్య, మళ్ళీ వచ్చా? ఏమీ లేదు తల్లి, నా కూతురి పెళ్లి కోసం కొన్న నగలు మూటగట్టుకుని గంపలో ఇంటికి తీసుకుని వెళ్ళాను. కాని అక్కడికి వెళ్ళిన తరువాత చూస్తే అందులో నగలు లేవు సరికదా. ఆ మూటలో రాళ్ళు, గాజు పెంకులు ఉన్నాయమ్మా. దారిలో ఎక్కడైనా పడిపోయాయా అని వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చాను తల్లి, కాని కనిపించలేదమ్మా. దయచేసి నగలు కనపడేటట్టు చూడు తల్లి. సీతయ్య, నీ నగల మూటని మీ ఇంట్లోనే జాగ్రత్తగా పెట్టాను, వెళ్ళి తీసుకో అని అనగానే సీతయ్య ఆనందానికి అవధులు లేవు. అమ్మా సంతోషమమ్మా, నిన్ను నిత్యం కొలుచుకుంటూ ఉంటాను తల్లి అని వెళ్ళిపోయాడు. కాని అక్కడే ఉన్న ఒక గుండు దొంగ ఇదంతా చూస్తున్నాడు, అంతా విన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదూ, కాసేపు ఆగండి, వచ్చే ఎపిసోడ్లో చూద్దాం, సరేనా? ఇంకా ఎవరైనా మా పాత వీడియోలు చూడకపోతే ఈలోగా చూసేయండి, క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం.